తద్వారా పరిశ్రమలు పెరుగుతున్నాయి. టీఎస్ బి పాస్ తెచ్చినాం. ఇటీవల జైన సంఘానికి జాగా ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఒక జైన్ పెద్దమని చెప్తాను అధ్యక్ష, సార్ మీరు తెచ్చిన టీఎస్ బి పాస్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నాకు ఒక్కడే కొడుకున్నాడు, 11 వెంచర్లు చేసుకుంటున్నా, 2 కొడుకులుంటే 20 వెంచర్లు చేసుకుంటుంటే అంత అవకాశం ఉంది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాడు. నాలా ట్యాక్స్ రద్దు చేసి మీ హయాంలో ఉన్న 10% తీసేసి ఓన్లీ 2%, 3% చేసి టీఎస్ బి పాస్ తెచ్చి ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ దొరుకుతూ ఉంది అధ్యక్ష. యూ అప్లై ఆన్లైన్. ఆయన అన్నాడు జైన్ పెద్ద మనిషి, టీఎస్ బి పాస్ బాగుందా, పర్మిషన్లు ఆన్లైన్ వస్తున్నాయంటే ఆయన ఏం చెప్పినాడు స్ట్రేట్గా, మా తప్పు ఉంటే తప్ప ఆగుతలేవు సార్ అని చెప్పినారు. మా మిస్టేక్, మా అప్లికేషన్ మిస్టేక్ ఉంటే తప్ప ఆగుతలేవు, మీరు చెప్పినట్టు వస్తున్నది. ఎంటైర్ ఇండియాలో వరల్డ్ లెవెల్లో కంపీట్ చేసే స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది. ఎట్లా పెరుగుతుంది అధ్యక్ష? లక్షలాది మంది పొట్టబోసుకుంటూ ఉన్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, 50, 60, 70 అంతస్తుల బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి. బాంబే తర్వాత సెకండ్ స్కై లైన్ ఎక్కడుంది ఇండియాలో? హైదరాబాద్లో ఉంది అనే పేరు వస్తూ ఉంది. షార్ట్ పీరియడ్లో వీ మే క్రాస్ ఈవెన్ ముంబై ఆల్సో. ఆ రకంగా ముందు పోతూ ఉన్నాం. ఆ రకంగా ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ బట్టిగానే మాటలు చెప్తే, కథలు చెప్తే, పిట్ట కథలు చెప్తే కాలే అధ్యక్ష. కఠోరమైన పరిశ్రమ, కఠోరమైన డిసిప్లిన్, కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే జరిగినటువంటి రాత్రి మొబైల్ పనిచేస్తే జరిగినటువంటి తప్ప ఒక కొత్తగా పుట్టిన పసికూనను ఎంత జాగ్రత్తగా పెంచానో, ఎంత జాగ్రత్తగా సాధానో అట్లా సాధితేనే వచ్చినాయి తప్ప ఆషామాషి కబుర్లు కాదు. నేను ఈ సందర్భంగా మా ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, నాతో పాటు పనిచేసిన ప్రస్తుత సిఎస్ గారు కావచ్చు, ఇంతకుముందు అందరు సిఎస్లకు కావచ్చు, ఇతర సెక్రటరీలకు కావచ్చు, స్పెషల్గా రామకృష్ణరావు గారు కావచ్చు, నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ యొక్క ఫిస్కల్ ప్రుడెన్స్, తెలంగాణ ఆర్థిక సౌష్ఠవాన్ని, తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎఫ్ఆర్బిఎం కోతలు విధించిన, నిధుల విడుదలలో జాప్యం చేసిన, దుర్మార్గాలు చేసినా కూడా తట్టుకొని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తిమైన రామచంద్రరావు గారు, వారి సేవలు ఎప్పటికి సదా మేము గుర్తుంచుతాం అనుకుంటాడుగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ముగింపు నేను చెప్పే ముందు 4 మాటలు చెప్పాలా. अकबर साहब का 2-4 चीज़ें थे, मैं आपको बता रहा हूँ. अकबर जी, जो आपने कहा, आपने जो मुतालिबा किया मौज़न और इमाम के वास्ते, मौज़न और इमाम को ऑलरेडी 10,000 लोगों को दे रहे हैं. अभी मैंने हमारे सेक्रेटरी भूपाल रेड्डी साहब से मालूम किया तो 7,000 एप्लीकेशन हमारे पास पेंडिंग है. मैं खुशखबरी दे रहा हूँ आपको, कल शाम के अंदर ही उनको ऑर्डर दे रहे, पूरे 7,000